హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ రైస్ చూపిస్తున్నాను కదా, ఇది బాతుల కోసం వండిన రైస్. ఇవేమో దోసల పిండి అనమాట. ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను. ఇవి బాదం పప్పులు ముందు రోజు నైట్ నానబెట్టి ఉంచాను. ఇవి 40 దాకా ఉన్నాయి. ఇవి బాదం మిల్క్ చేద్దాం అన్నట్టుగా నేను ముందు రోజే నైట్ నానబెట్టుకున్నాను. అలానే ఇక్కడ కొన్ని పీల్ చేసి పక్కన పెట్టి ఉంచాను. మిక్సీ పట్టుకోవాలి. అలానే టీ కూడా పెట్టేశాను స్టవ్ మీద. ఇక్కడ పాలైతే ముందు రోజు కాగబెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. మార్నింగ్ లేచాక మీగడ ఉంటుంది కదా, తీసేసాను. ఆ తర్వాత ఇవి సిమ్‌లో పెట్టి వేడి చేస్తున్నాననమాట. ఎందుకంటే ఇప్పుడు బాదం మిల్క్ చేయాలనుకుంటున్నాను. మార్నింగ్ లెగగానే నేను టీతో పాటు ఇక్కడ బాదం మిల్క్ కూడా చేసేస్తున్నాను. ఎందుకంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మధ్యాహ్నం టైంలో పిల్లలకి ఇవ్వడానికి బావుంటుంది కదా, అందుకని. చూసారు కదా, చుట్టుపక్కలంతా కూడా మేగడ ఫామ్ అయి ఉన్నది. అదంతా కూడా ఇలా తీసేసుకుంటూ మనం మిల్క్‌నైతే ఒక పొంగొచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. మీకు చిక్కగా కావాలి బాదం మిల్క్ అని అనుకుంటే గినక మీగడతో పాటు ఉంచుకోవచ్చు. నేనైతే ఏంటంటే మరీ చిక్కగా ఉంటే డైజెషన్‌కి కష్టం కదా అన్నట్టుగా నేను మీగడనైతే తీసేసాను. అందులోనూ ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మరీ చిక్కగా అయిపోతాయి మీగడ ఉంటే. మీరు కావాలనుకుంటే టోన్డ్ మిల్క్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను 40 బాదాంలు అయితే తీసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ కప్పు మనకి మెజర్మెంట్స్ ఉంటాయి కదా, కేక్ అలా తయారు చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము. దానిలో ఒక హాఫ్ కప్ అయితే ఆర్గానిక్ షుగర్ వేసుకున్నాను. ఇది కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది కాబట్టి హాఫ్ కప్ అయితే ఫస్ట్ వేసుకొని చూశాను. సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటాను. మీరు కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా స్వీట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బాదం నానబెట్టిన బాదాంని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ బాదం మిల్క్‌లో ఇప్పుడైతే నేను ఎసెన్స్‌లు ఇలాంటివన్నీ గూడా యూజ్ చేశాను. ఎందుకంటే పిల్లలకి మనం బయట నుంచి అలవాటు చేసి ఉన్నాం గదా, బాదం మిల్కులు గానీ ఇలాంటివి ఏవైనా గూడా మనము ఇంట్లో చేయగానే అవి వాళ్ళకి నచ్చవన్నమాట, మనం హెల్తీ వెర్షన్‌లో చేస్తే. అందుకని ఫస్టు మనం ఇంట్లో పిల్లలకి అలవాటు చేయాలి అనుకున్నప్పుడు బయట వాటి టేస్ట్ వచ్చేటట్టుగా చూసుకొని చేసుకుంటే, ఆ తర్వాత మళ్ళీ మనము ఇంట్లో చేసినా గూడా కొంచెం ఎసెన్స్‌లు అవన్నీ తగ్గిచ్చి చేస్తూ పిల్లలకి ఇవ్వచ్చు. అప్పుడు వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు గాబట్టి తాగుతారనమాట. డైరెక్ట్‌గా మనము ఇంట్లో చేసేటప్పుడు మనము అన్నీ తగ్గించి చేసి హెల్తీగా చేయాలి అని అనుకుంటే పిల్లలు ఇష్టపడరు. అలానే ఇప్పుడు బాదం పప్పులు మిక్సీ పట్టుకున్నాక కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవచ్చు. పట్టుకున్నాక దానిలో కొంచెం నేను ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అదే మీరైతే పొట్టు గాకోకుండా లోపల నల్లగా ఉంటాయి గదా విత్తనాలు, అవి వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే ఆ పొట్టు కొంచెము పిప్పిలాగా తగులుతదనమాట బాదం మిల్క్‌లో, అందుకని. ఇప్పుడైతే ఈ పేస్ట్ మెత్తగా అయిన తర్వాత దాన్ని ఈ మిల్క్‌లో యాడ్ చేసుకోవాలి. మిల్క్ కూడా ఒకసారి పొంగు రావాలి. ఆ తర్వాత దీనిలో యాడ్ చేసుకోవాలనమాట. మనము అవి కాగక ముందే గినక వేసుకుంటే అది టైం పడుతుంది. ఈ బాదం పేస్టు అడుగున పడుతుందనమాట, మాడతది. అందుకని ఒకసారి వేడెక్కిన తర్వాత పాలు ఒక పొంగొచ్చినాక ఈ పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. అలానే మీరు బాదం పప్పుతో పాటు ఒక 10 జీడిపప్పులు కూడా నానబెట్టుకోండి. విడిగా సపరేట్‌గా బాదంతో కాకుండా విడిగా నానబెట్టుకుంటే ఓవర్ నైట్ ఇంగ మార్నింగ్ ఈ బాదాములతో పాటు జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. కొంచెం చిక్కదనం కూడా వస్తదనమాట. ఇప్పుడైతే నేను కస్టర్డ్ పౌడర్‌ని యూజ్ చేస్తున్నాను. ఇది వెనిల్లా ఫ్లేవర్‌తో ఉంటది. మీ దగ్గర ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే గినక కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఇంట్లో మనం యూజ్ చేస్తూ ఉంటారు జనరల్‌గా ఏదైనా స్నాక్స్ చేయడానికి అట్లా. ఆ కార్న్ ఫ్లోర్‌ని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. అలానే నేను ఇక్కడ బాదం ఎసెన్స్ కూడా నా దగ్గరుంది, అది వేస్తున్నాను. మనం ఎసెన్స్ గినక వేయకపోతే బాదాము అంటే డైరెక్ట్‌గా మనం బాదం పప్పులు వేసాం గదా, దానిలో ఎటువంటి టేస్టు ఉండదు. ప్లస్ స్మెల్ ఉండదనమాట. మనకి బయట పిల్లలు తాగుతూ ఉంటారు గదా, మిల్క్ షేకులు గానీ, బాదం మిల్క్ షేక్ ఇట్లా, వాటిల్లో వాళ్ళు ఖచ్చితంగా ఎసెన్స్ వేస్తారనమాట. ఆ స్మెల్‌కే వాళ్ళకి తాగాలనిపిస్తది. అందుకని ఇక్కడ నేను బాదం ఎసెన్స్ కూడా యూజ్ చేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్‌లో కొంచెం మిల్క్ గానీ, లేదంటే వాటర్ గానీ వేసుకొని ఉండలు లేకుండగా చూసుకోండి. ఆ తర్వాత దీనిలోనే ఎసెన్స్ కూడా యాడ్ చేశా నేను. ఇక్కడ కస్టర్డ్ పౌడర్‌లో ఆల్రెడీ వెనిల్లా ఫ్లేవర్ ఉంది. ప్లస్ బాదాము ఎసెన్స్ కూడా వేశాను. ఇలాచీ కూడా వేశాను. ఈ ఫ్లేవర్స్ అన్నీ అంటే పిల్లలకి జనరల్‌గా నచ్చవు గదా కొంతమంది పిల్లలకి. అలాంటప్పుడు మీరు ఇలాచీ పౌడర్‌ని స్కిప్ చేసేసేయండి. కస్టర్డ్ పౌడర్‌కి బదులు మీరు కార్న్ ఫ్లోర్ గినక వాడుతూ ఉంటే వెనిల్లా ఫ్లేవర్ గూడా రాదు. ఇన్ కేస్ మీ దగ్గర ఈ బాదం ఎసెన్స్ లేదు అనుకుంటే గినక వెనిల్లా ఎసెన్స్ ఏసుకోండి. కొంచెం స్మెల్ బావుంటే పిల్లలకి తాగాలనిపిస్తది. ఇప్పుడైతే
అవన్నీ కూడా వేసిన తర్వాత మనం ఆల్రెడీ బాదం పప్పు పేస్ట్ వేసాం కదా, అది వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కలుపుతూ మరిగించుకోవాలి. ఆ తర్వాతే కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. షుగర్ కానీ ఏమన్నా సరిపోలేదు అని అనిపిస్తే కనుక కొంచెం యాడ్ చేసుకోండి. ఎసెన్స్ కూడా ఫ్లేవర్ మీకు తెలుస్తుందన్నమాట. ఆ ఫ్లేవర్ కూడా మీకు తక్కువ ఉంది బయట దాంతో కంపేర్ చేస్తే అని అనిపిస్తే ఒక 2-3 డ్రాప్స్ ఎక్కువ వేసుకోండి. వేసుకుంటే ఏంటంటే పిల్లలకి ఫస్ట్ అలవాటు చేయాలి కదా ఇంట్లో, అందుకని అనమాట. ఇక్కడైతే నేను ఇక టిఫిన్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ బాదం మిల్క్ కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. అంటే మనము కార్న్‌ఫ్లోర్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అడుగు పట్టకుండా కలుపుతూ మనం తిప్పుతూ ఉంటే చిక్కబడిపోతుంది కొంచెం. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవడమే అనమాట. ఇప్పుడైతే నేను టిఫిన్ కూడా వేసేసుకున్నాము దోసలు. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను పెద్దగా పనేం చేయలేదండి. ఇవాళ ఆఫ్టర్నూన్ బాదం మిల్క్ ఇవన్నీ తాగేసరికి ఇక అన్నం కూడా వండాలనిపించలేదు. అన్నం కూడా పెద్దగా తినలేదు. ఇక్కడ మీకు ఈ గిన్నె చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి మా కోసం వండుకున్న అన్నం అనమాట ఆఫ్టర్నూను. అది కూడా పెద్దగా తినలేదు. ఎందుకో ఇక ఎండాకాలం కదండి, పెద్దగా అన్నం తినాలనిపించదు. ఏదైనా లిక్విడ్గా జ్యూసులు ఇలాంటివి తాగాలనిపిస్తుంది. ఇదిగోండి అన్నం అంతా అలానే ఉండిపోయింది. పిల్లలు కూడా తినలేదు. ఇక ఈ ఎండాకాలం అయ్యేసరికి చీమలు బాగా వస్తూ ఉంటాయండి ఇంట్లో. ప్రతి దానికి చీమలు పడతాయి. అందుకని లక్ష్మణ్ రేకు ఉంటుంది కదా, దాన్ని కొంచెం తడి చేసి ఈ విధంగా అన్నం గిన్నెలు పెట్టే దగ్గర కానీ ఏదన్నా మైదా పిండి ఇలాంటివి బయట పెట్టినప్పుడు ఈ విధంగా గీతలు గీసుకున్నట్టయితే అవి చీమలు రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఎగ్స్ కూడా ఒకేసారి ఒక ట్రే తెప్పించుకుంటున్నాను. ఇవేంటంటే రైతు బజార్లో తెస్తాం కదండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మనం ఉడకబెట్టుకుంటే పొట్టు రాదు. అందుకని వాష్ చేసి ఒక రోజంతా బయటే ఉంచుతాను. నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు సమ్మర్ కదండి, ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెడితే ఊరికేనే ఎగ్స్ ఖరాబ్ అవుతున్నాయి. అలానే ఇక్కడ ఈ బోర్డు కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది చాలా రోజులైంది పెట్టి, ఇక చూసి చూసి బోర్ కొడుతుందనమాట. అందుకని ఇక్కడ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి వచ్చేటప్పటికి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఇదైతే ఫోన్ హోల్డర్ అండి. అలానే ఇందాక మీరు చూసినవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అవి చిన్నగానే ఉంటాయి అన్నమాట సైజు. మీరు కావాలనుకుంటే ఈ స్టాండ్కి ఏదైనా కొంచెం పెద్ద కొటేషన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. కొంచెం మనకి అరచేయి అంత పెద్దగా ఉండే కొటేషన్స్ ఉంటాయి కదా, అటువంటి అయినా సరే కిచెన్లో పెట్టుకోవచ్చు. చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈరోజు రెడ్ కలర్ది మొన్నటిదాకా పెట్టాను, తర్వాత బ్లూది పెట్టాను. ఈరోజు ఏది పెడదామని ఆలోచిస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం మనకి లుక్ వైజ్గా బాగుండాలి కదా, అందుకని. సమ్మర్లో అయితే ఈ చేంజెస్ చేసుకోవడము ఇలాంటి చిన్న చిన్న వర్క్లే కానీ ఏదైనా కొంచెం పెద్దవి ఏదైనా పనులు చేయాలనుకున్నా కూడా కొంచెము స్ట్రెస్గా అనిపిస్తూ ఉంటుంది. చేయబుద్ధి కాదు, మెయిన్గా చెమటలు బట్టి చిరాగ్గా అనిపిస్తుంది కదా, అందుకని. అలానే ఆయిల్ది కూడా మారుద్దాం అనుకున్నాను కదా బాటిలు. ఇదేంటంటే పల్లి నూనె కదండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయ్యేసరికి అది అడుగున కొంచెం థిక్గా వస్తుంది. ఇక ఎలాగూ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడుతూ ఉన్నాను కదా మధ్య మధ్యలో, అది అందులో ఫిల్ చేద్దాము అని అయితే అనుకుంటున్నా. చూడాలి. ఎందుకంటే కేక్స్ కానీ అలాంటివి చేసినప్పుడు కానీ లేదంటే ఏదన్నా డీప్ ఫ్రైస్ చేసినప్పుడు నేను సన్ఫ్లవర్ ఆయిలే వాడతాను. ఈ పల్లి నూనె ఎందుకో కొంచెం ఫ్లేవర్ కొంచెం ఘాటుగా అనిపిస్తుంది. అలానే కిచెన్లో ఈ డెకరేషన్ కూడా కొంచెము మధ్యలో చేంజెస్ చేశాను కదా, ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను, చూసే ఉండొచ్చు మీరు. ఈ చిలకల్ని కూడా ఈ విధంగా హ్యాంగ్ చేశాను. నాకు ఎందుకో చాలా బాగా అనిపించినాయి అనమాట. ఇక్కడ లైట్ అదంతా సెట్ చేసిన తర్వాత నాకు కొంచెము ఆ లైటింగ్ కనిపించట్లేదు అని అనిపించిందండి. ఇప్పుడైతే పైన మళ్ళీ చేంజెస్ అయితే చేశాను కిచెన్లో. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేంజ్ చేస్తాను, అంటే షేర్ చేస్తాను మీకు. వీడియోస్ ఎలా ఉంటున్నాయి, నచ్చుతున్నాయా? నచ్చుతూ ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొంచెం మోటివేషన్ అనిపిస్తుంది నాకు. ఈ సమ్మర్ అంతా కూడా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉన్నాను. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను తప్పకుండా. ఇప్పుడైతే ఫస్ట్ బాదం మిల్క్ చేశాను కదా, అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటేనండి, పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. అలానే ఈ మధ్యన షాపింగ్ కూడా చేశాను కొన్ని, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. ఇవి నేను గోవింద్ టెర్రకోటాలో తెచ్చాను కదా, ఇవన్నమాట. ఇందులో అయితే అసలు ఎంత బాగున్నాయి అంటే జార్స్ చాలా బాగున్నాయండి, పెద్దగా ఉన్నాయి, తక్కువ రేట్ పడినాయి అన్నమాట. ఇంతకుముందు నేను వేరే జార్స్ అక్కడ మీరు పక్కన చూసినట్టయితే చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవి దానిలో నేను ఎండుమిర్చి అలా వేస్తే బూజు పట్టినట్టు అనిపించిందండి. దీనిలో అయితే బూజులాగా అట్లా ఏం పట్టలేదు. అంటే ఇది సమ్మర్ కాబట్టి మరి అలా అనిపించిందేమో. అది చలికాలంలో ఏమైనా పెట్టినట్టున్నానేమో మరి నేను. అప్పుడైతే బూజు వచ్చినట్టు అనిపించినాయి అనమాట. ఇప్పుడైతే నేను కొన్ని మిర్చి అయితే అందులో ఎండుమిర్చి పెట్టుకున్నాను పక్కన. ఇంకా కొన్ని కొన్ని ఏంటంటే కొనుక్కున్నాము పక్కన పెట్టేసాము అన్నట్టు కాకుండా వాటిని మల్టీపర్పస్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా.
అలాగా ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ని కూడా మల్టీపర్పస్గా యూజ్ చేస్తూ ఉన్నాను. ఇక ఆఫ్టర్నూను అంటే ఈవినింగ్ వచ్చేసరికి ఇక కొంచెము రెస్ట్ తీసుకొని ఈ ఏసీలో ఉండడమే సరిపోతుంది, ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి మేము మార్కెట్ 99కి వెళ్ళాము. ఇవన్నీ కూడా మెటల్ ఐటమ్స్ అండి. ఆ పూల బాస్కెట్లు అలాంటివన్నీ కూడా మెటల్కి సంబంధించినవి. తర్వాత ఇక్కడ అన్నీ ఎక్కువ క్యాండిల్ హోల్డర్స్ ఉంటాయండి, రకరకాల మోడల్స్ ఉంటాయి. నేనైతే ఇందాక చూశాను కదా చిన్నవి సిరామిక్వి, అలాంటిది నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు పింక్ కలర్ వచ్చింది కదా, అది తీసుకుందామని చూశాను కానీ కాస్ట్ వచ్చేసరికి 250 రూపీస్ ఉంది. స్మాల్ సైజ్ అనమాట, మరి చిన్నగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుందండి. 399 కాదండి, అక్కడ ప్రైస్ చూసి మళ్ళీ మీరు మోసపోవద్దు. అది 399 కాదు, 699 సంథింగ్, 800 ఏమో ఉంది. అలానే ఇక్కడ నెట్ బాస్కెట్స్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయండి మెటల్వి. రాను రాను మనం చూసిన అప్పటికి ఇప్పటికి రేట్లు పెరుగుతూ ఉన్నాయి ప్రతివి కూడా. ఈ కప్స్ అయితే ఎంత బాగున్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐకియా అటువంటి వాటిల్లో ఉండే మోడల్స్ అనమాట ఇవి. ఇవి కూడా ఇప్పుడు ఇక్కడికైతే వచ్చేసినాయి. అవి రేట్ వచ్చేసరికి 199 ఆర్ 249 రూపీస్ అలా ఉన్నాయి అనమాట. ఈ గ్లాసెస్ కూడా ఉన్నాయి. భలే ఉన్నాయి కదా కలర్స్, నాకు చాలా బాగా అనిపించినాయి. ఇక కాకపోతే ఎన్నని కొంటామండి గ్లాస్ కలెక్షన్, అందుకని ఇక ఆగిపోయాను అనమాట ఏమి కొనకుండా ఇక్కడ. అలానే కప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే ఇక్కడున్న మోడల్స్ అన్నీ కూడా మనకి డీమార్ట్లో అటు ఇటు కనిపిస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి ఒక విధంగా చూస్తే. మరి క్వాలిటీ ఏమన్నా డిఫరెన్స్ ఉండొచ్చేమో మరి. ఇంకా అలానే ఇక్కడున్న కలెక్షన్ అంతా షేర్ చేస్తున్నాను. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా, నాకు కూడా కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. మన వీడియోస్ కూడా కొంచెం ముందుకెళ్తూ ఉంటాయి. ఇదైతే ట్రే లాగండి, 79 రూపీస్ అలా ఉంది. మనము కిచెన్ దగ్గర అలా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. దీనిలోనే కొంచెం పెద్దది కూడా ఉందన్నమాట. ఇవన్నీ కూడా సిరామిక్ బౌల్స్, కానీ అబ్బాయి ఎంత రేటు ఉన్నాయోనండి. ఇవి ఒక్కొక్కటే 400, 450, 650 అలా ఉన్నాయి. కింద పడిపోయినాయి అంటే పగిలిపోతాయి అనమాట. మరీ అంత పెద్దగా కూడా ఏమీ లేవు. ఇదేనండి నేను చెప్పింది పెద్ద ట్రే. ఇది 150 రూపీస్, అంతే 150 రూపీస్ అలా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనము మైక్రోవేవ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ జార్స్ చూసారా, నేను పెట్టాను చూసారా పైన, ఆ టైప్ లాగా ఉన్నాయి కదా. ఇక్కడ అన్నీ కూడా భలేగున్నాయండి. ఏది చూసినా కొనాలనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి వస్తూ ఉంటాయి కాబట్టి మనం కొన్న మోడల్స్ ఇప్పటికి ఒక 1 ఇయర్ అయ్యేసరికి మళ్ళీ కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. కానీ భలేగా అనిపిస్తుంది షాపింగ్కి. అంటే విండో షాపింగ్కి వెళ్ళినా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మనం కొన్నా కొనకపోయినా. ఇక అక్కడ మార్కెట్ 99 నుంచి హోల్సేల్ మెట్రోకి వెళ్ళాము, డీమార్ట్కి వెళ్ళాము. ఇలా అన్నీ తిరుగుతూ ఉన్నాం అనమాట ఈరోజు. అలానే మనకి విజయవాడలో బాపు మ్యూజియంలో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తూ ఉన్నారండి. చేనేత వస్త్రకళ ఎగ్జిబిషన్ అంటారు కదా, అది ఇప్పుడు దాదాపు ఒక 2 మంత్స్ నుంచి అక్కడే ఉంది. మొన్న అంటే ఇప్పుడు ఏప్రిల్ 12కి అయిపోవాల్సింది, కానీ మే 12 వరకు ఉంచారు. అక్కడైతే కలంకారీ నైటీస్ అలాంటివన్నీ చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు నైటీస్ అన్నీ కూడా అక్కడే తీసుకుంటాను. రీజనబుల్గా ఉంటాయి, ఎక్కువ రోజులు ఉంటాయి, తర్వాత క్వాలిటీ చాలా బాగుంటుంది. నేను అంతకుముందు ఎగ్జిబిషన్స్లో అలా కూడా కొన్నాను కానీ నైటీలు అంత బాగోలేవండి. ఇక్కడ మాత్రం బాగుంటాయి అన్నమాట. ఒక్కటే స్టాల్ ఉంది కలంకారీకి సంబంధించి. తప్పకుండా మీరు ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి అయితే వెళ్ళండి, అక్కడ సైజెస్ కూడా ఉంటాయి. మీరు మామూలు కాటన్ది కొనాలంటే కూడా 400 రూపీస్ ఉంది. అదే మనకి కలంకారీ వస్తువు ఉంటే ఇంకేంటండి, చాలా కంఫర్ట్గా స్మూత్గా ఉంటుంది కదా క్లాత్. నేనైతే ఎప్పుడు అక్కడే తీసుకుంటాను. ఇవైతే డీమార్ట్లో తీసుకున్న బిస్కెట్స్ అనమాట. కాఫీ ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఆ బిస్కెట్స్ని అయితే ట్రై చేయండి. కాఫీ తాగిన టేస్ట్ అయితే అనిపిస్తుంది. చాలా పల్చగా ఉన్నాయి కానీ బై 1 గెట్ 1లో ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి మా తన్మయ్య అయితే ఇలా పట్టుకొని బాతుల్ని పెట్టుకొని ఆడుతూ ఉంది. లాస్ట్ టైం నేను ఎప్పటికప్పుడు బాతులు అయి పోస్ట్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిర్మలా కుమారి గారు, మీరు అడిగారు కదా బాతులు రెట్టలు వేయవా ఇంట్లో అని చెప్పి. ఎందుకు వేయవండి, ఇవైతే మరీ అనమాట. బాతులు అంటేనే కొంచెం డర్టీగా చేస్తాయి. కాకపోతే ఏంటంటే ఇవి ఇంట్లో మేము పట్టుకొని కూర్చున్నప్పుడు అటు ఇటు మా మీద అయితే రెట్టలు వేయవు. ఇలా కింద తిరుగుతూ ఉన్నప్పుడు వేస్తాయి. కాకపోతే మేమే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాము. నేను ఇదివరకు అనుకునేదాన్ని ఈ పెట్స్ని పెంచుకునే వాళ్ళంటే ఈ డాగ్స్ని అలా పెంచుకునే వాళ్ళని చూసి అవి ఇంటి నిండా ఫర్ పడతాం అంటే వాటి హెయిర్ పడుతూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది, అవి ఎక్కడ పడితే అక్కడ గలీజ్ చేస్తూ ఉంటాయి, ఎలా ఎత్తుతారో ఎలా క్లీన్ చేస్తారో ఏమోనబ్బా అనుకునేదాన్ని. తీరా మేము పెంచుకునే టయానికి బాతులు గలీజ్ చేసినా కూడా మాకేం అనిపించట్లేదు, అలవాటైపోయింది. వాటి మీద ప్రేమ అలా మనల్ని ఏ పనికైనా చేయడానికి సిద్ధం చేసేస్తుంది అనమాట. ఇంకా వాటిని వదిలేయలేక
వాటి మీద ప్రేమతో ఇక పెంచుకుంటూ వాటిని తిప్పుతూ ఇంట్లో, ఎందుకంటే మాకు ప్లేస్ లేదు కదా, అందుకని ఇంట్లోనే తిప్పుతూ ఉంటాము. తిప్పకపోతే అవి ఫ్రీగా ఉండవండి, అరుస్తూ ఉంటాయి. మాకు కూడా అలవాటు అయిపోయినాయి కదా, అందుకని మా పక్కనే ఉంటాయి, మేము పట్టుకున్న ఏమనవు, మాతో అలవాటై ఉంటాయి. మా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని చూస్తే భయపడతాయి, అరుస్తాయి, వాళ్ళని ముట్టుకొనివ్వవు అనమాట. మమ్మల్ని అయితే ముట్టుకొనిస్తాయి, అలా అలవాటైతాయి. ఇక నేనైతే ఇక్కడ డీమార్ట్ అదే మెట్రోకి వెళ్ళాను, హోల్సేల్ మెట్రోకి. అక్కడ కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ ప్రో నేచర్ వాళ్ళది షుగర్ దొరుకుతుందండి, ఖచ్చితంగా నేను మెట్రోలోనే తెచ్చుకుంటాను. నార్మల్గా అయితే నేను ఆర్గానిక్ రామ్మోహన్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర తెచ్చుకునేదాన్ని. ఆన్లైన్ కూడా చేస్తారనమాట ఆయన. ఈసారి ఏంటంటే నేను ఫోన్ చేసే టైంకి స్టాక్ ఉండట్లేదు అనమాట. ముందుగానే తెప్పించి ఉంచుకుందాము అని అంటేనేమో అది కొంచెం కాస్ట్ ఎక్కువ కదండి, మరీ ఎక్కువ స్టాక్ ఉంచుకోలేము. అందుకని ఇక ఫైనల్గా ఇక్కడికి వెళ్ళాను కదా అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. ఇవైతే కేక్ మీద క్రీమ్తో మనము డిజైన్ చేస్తూ ఉంటాం కదా, వాటి కోసం అనమాట. ఇది 50% ఆఫర్లో ఉంది, 120 రూపీస్కి అలా పడింది అనమాట. స్టీల్వి కదా, బాగున్నాయి అని చెప్పేసి అయితే తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండి, కేక్స్ అలాంటివి ట్రై చేసినప్పుడు ఏమన్నా యూజ్ అవుతాయి అన్నట్టుగా తీసుకొచ్చాను అనమాట. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే అనిపిస్తుంది. ఇక నేను డీమార్ట్కి కూడా వెళ్ళాను, కొన్ని తీసుకున్నాను. అలానే ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళానండి. అక్కడ కూడా 5 రూపీస్ 10 రూపీస్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి. నేనైతే జార్స్ తెచ్చాను, రేపటి వీడియోలో షేర్ చేస్తాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.